హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలామంది తెలుసు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అనేది. సో ఈ సెట్కి ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, అలాగే ఈ సెట్కి వెళ్ళే ముందు మనం ఏమేమి రెడీగా చేసుకొని వెళ్ళాలి ఈ సెట్కి, అలాగే ఏమేమి చేయకూడదు ఎగ్జామ్ హాల్లో అనేవి, ఇలాంటి కంప్లీట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. మీకు ఈ వీడియో నుండి ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సో మనం ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి, అలాగే ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు, సో మనం వెళ్ళే ముందు ఏం చేసుకొని రెడీగా వెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి, ఎగ్జామ్ సెంటర్కి, అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫై చేయడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనము ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా పక్కాగా పట్టుకెళ్ళాల్సినవి 3 డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇది వచ్చేసి మనం అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని కంప్లీట్ వీడియో అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో అది ఏంటి అనేది కంప్లీట్ ప్రొసీజర్ నేను చేశాను ఆల్రెడీ. మ్యాక్సిమం ఆఫ్ ద మెంబర్స్ చూసే ఉంటారు. చూడకపోయిన వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ మీద అయితే మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించేసి గెజిటెడ్ ఆఫీసర్తో కానీ మన ప్రిన్సిపల్ సార్తో అయితే సిగ్నేచర్ అయితే పక్కగా పెట్టించుకోవాలి. నెక్స్ట్ ఇది మన హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్స్ ఆల్రెడీ ఈవేళ రిలీజ్ అయిపోయాయి, May 1st. సో హాల్ టికెట్స్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్స్, ఈసెట్ అప్లికేషన్స్. నెక్స్ట్ మన ఐడి ప్రూఫ్, మన ఏదైతే ఐడి ప్రూఫ్ ఉంటుందో, ఓటర్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఇలాంటి ఒరిజినల్ ఐడి ప్రూఫ్ మాత్రమే పట్టుకెళ్ళాలి. 18+ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటర్ ఐడి అయితే ఉంటుంది, అదైనా ఓకే. 18 బిలో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఒరిజినల్ ఆధార్ కార్డు పట్టుకెళ్ళండి మీరు. లేదు కాంట్బట్ సిచ్యువేషన్లో ఉంటే మీ కాలేజ్ ఐడి ప్రూఫ్ అయితే పట్టుకెళ్ళండి. మీ కాలేజ్ ఐడి కార్డ్, డిప్లొమా కాలేజ్ ఐడి కార్డ్ ఏదైతే ఉందో అది పట్టుకెళ్ళండి. సో 3 మ్యాక్సిమం క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ది వచ్చేసి అప్లికేషన్ విత్ సిగ్నేచర్, విత్ గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్. సెకండ్ది వచ్చేసి మన హాల్ టికెట్. థర్డ్ది వచ్చేసి మన ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ, లేదు అని అంటే మన కాలేజ్ డిప్లొమా కాలేజ్ ఐడి కార్డు కానీ, 2 పట్టుకెళ్ళినా ఓకే. ఈ 3 డాక్యుమెంట్స్ అయితే పక్కగా పట్టుకెళ్ళండి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనం ఎటువంటి మొబైల్స్ కానీ, వాచెస్ కానీ, వాలెట్స్ కానీ ఇలాంటివి పట్టుకెళ్ళకూడదు. ఎందుకంటే వాలెట్స్లో చాలామంది ఏం చేస్తారంటే ఈ పేపర్స్ అనేవి, రఫ్ పేపర్స్ అని, అదని ఇదని చాలా పేపర్స్ వరకు క్యారీ చేస్తారు. అవి ఏమీ కూడా అలౌ చేయరు. వీలైతే ఒక పెన్ పట్టుకెళ్ళండి. అలౌ చేస్తే వెల్ అండ్ గుడ్, అలౌ చేయకపోతే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వీలైనంత వరకు మీరు పట్టుకెళ్ళండి పెన్ని. సో నెక్స్ట్ది వచ్చేసి మనం ఏం చేయాలి, 1.5 hour ముందైతే మనం ఖచ్చితంగా సెంటర్ ముందైతే ఉండాలి. మనకి ఏదైతే షిఫ్ట్స్ ఉంటాయో 2 షిఫ్ట్స్ మనకి అలాట్ చేసిన టైం కన్నా 1.5 hour ముందైతే ఉండాలి. ఎటువంటి టెన్షన్ పడొద్దు, ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా 1.5 hour ముందైతే మీరు అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. సో ఇంకో విషయం మనం చూసుకున్నట్లయితే ఎటువంటి క్యాషియోస్ కానీ, ఎటువంటి మొబైల్స్ కానీ ఇలాంటివి ఏమీ అలౌ చేయరు. క్యాలిక్యులేటర్స్ అసలు ప్రసక్తే లేదు, మాన్యువల్గా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మనం చేయాల్సిన సమ్స్ అయితే ఉంటాయో మాన్యువల్గా చేసుకోవాలి అవన్నీ కూడా. సో క్యాషియోస్ పట్టుకెళ్ళినవారు కదా అని డిస్ప్లే మీద ఉంటాయి కదా మన సిస్టంలో, అంటే అవ్వదు, అసలు ఓపెన్ కావు అవి. సో నెక్స్ట్ది మనం ఎటువంటి కాపీ చేయడానికి కూడా అక్కడ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. మనం బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే అక్కడ ఇంకొకరిది చూసి రాస్తామనేది కొట్టి అబద్ధం. ఎందుకంటే అంత టైం కూడా ఉండదు, మనకి అనుకుంటాం కానీ అంత టైం కూడా ఉండదు. ఇంకొకరిది చూసి రాయడానికి అవ్వదు, మనమే రాసుకోవాలి. 200 బిట్స్ 180 minutes మాత్రమే టైం. అంటే ఈచ్ బిట్కి కనీసం 1 minute కూడా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళాలి.
సో ఇంకోటి ఏంటంటే మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్క్రీన్ మీద. ఆ ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా టైం వేస్ట్ చేయకుండా మొత్తం చదవండి. మొత్తం చదివి నీట్గా అన్నీ కూడా గ్రాస్ప్ చేయండి. ఎటువంటి టైం వేస్ట్ కూడా మీరు చేయొద్దు. అన్నీ నీట్గా చదవండి. అన్నీ నీట్గా చదివిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. టెన్షన్ పడొద్దు. ఫస్ట్ది టెన్షన్ పడకుండా నీట్గా ఎటువంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా రాయండి ఎగ్జాము. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఆల్రెడీ చెప్పాను, మీకు తెలిసినంత వరకు అన్ని బిట్స్ కూడా మ్యాక్సిమం కవర్ చేసేయండి. ఎక్కడ కూడా ఒక్క బిట్ కూడా వదలొద్దు. ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. కాబట్టి ఏ బిట్టు కూడా వదలొద్దు. మ్యాక్సిమం ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వండి. మీకు బిట్టు తెలియదు అంటే సేవ్ అండ్ నెక్స్ట్ కానీ మార్క్ ఫర్ రివ్యూ కానీ కొట్టేసి మ్యాక్సిమం నెక్స్ట్ బిట్కి స్కిప్ చేసేయండి. అది అలాగని వదిలేయొద్దు. నెక్స్ట్ ఇంకా మనకి 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి బిట్ రాగానే 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సేవ్ అండ్ నెక్స్ట్, మార్క్ ఫర్ రివ్యూ అండ్ లెఫ్ట్. అంటే మనం సేవ్ చేయకుండా వదిలేసిన బిట్ అయితే ఉంటుంది. మీరు మ్యాక్సిమం అన్నీ ఫస్ట్ వచ్చేసినవన్నీ సేవ్ చేసేయండి. మీరు పెట్టారు అంటే అది సేవ్ చేసి నెక్స్ట్ కొట్టండి. ఎందుకంటే అది సేవ్ అవ్వకపోతే అది రెడ్ కలర్లో చూపిస్తుంది, అంటే మీకు సేవ్ అవ్వలేదు అని అర్థం దానికి. మీరు ఒకవేళ మార్క్ ఫర్ రివ్యూ అని కొట్టారు అంటే అది మీకు వేరే కలర్లో చూపిస్తుంది. అది లాస్ట్లో మళ్ళీ మీకు వెరిఫై చేసుకోవడానికి మొత్తం 200 బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఏవేవి పెట్టారు, ఏవేవి మార్క్ ఫర్ రివ్యూ కొట్టారు, ఏవేవి వదిలేశారు అనేవి అన్నీ క్లియర్గా చూపిస్తుంది. మీకు వన్స్ వెళ్ళిన తర్వాత వస్తుంది, ఒక ఐడియా వస్తుంది మీకు. సో ఎక్కడా కూడా బిట్స్ అయితే మాత్రం వదలొద్దు. అన్ని బిట్స్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఏమేమి చేయాలి మనం. ఫస్ట్ 3 డాక్యుమెంట్స్ని అయితే పట్టుకెళ్ళాలి. అప్లికేషన్ విత్ సిగ్నేచర్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో యాజ్ వెల్ యాజ్ విత్ హాల్ టికెట్స్ ఇవాళ వచ్చేసాయి, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానీ లేదంటే మీ కాలేజ్ ఐడి కార్డు కానీ పట్టుకెళ్ళండి, డిప్లొమా కాలేజ్ ఐడి కార్డు. అలాగే ఏమేమి చేయకూడదు, క్యాషెస్ మీరు పట్టుకెళ్ళకూడదు. అలాగే వాలెట్స్ కానీ మొబైల్స్ కానీ పట్టుకెళ్ళకూడదు. మొబైల్స్ ఏం చేయాలి, మొబైల్స్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ నుండి వచ్చేవాళ్ళు మొబైల్స్ మేము పెట్టుకుంటాం అక్కడ మాకు ఎలాగా అంటే అక్కడ ఆల్రెడీ కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్లో మీరు పెట్టుకోవచ్చు. పర్టికులర్ అమౌంట్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో దగ్గర ఉన్న వాళ్ళు మ్యాక్సిమం మొబైల్స్ అయితే పట్టుకెళ్ళొద్దు. ఎందుకంటే అలౌ చేయరు, మ్యాక్సిమం అలౌ చేయరు మొబైల్స్ని, అసలు పట్టుకెళ్ళొద్దు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఒక మంచి పెన్ ఒకటి పట్టుకెళ్ళండి. మ్యాక్సిమం ఎలిమినేషన్ మెథడ్స్లో కానీ టాలీ మెథడ్స్లో కానీ మీకు రాని బిట్స్ అన్నీ కూడా కవర్ చేసేయండి. మ్యాక్సిమం ఫుల్గా ప్రిపేర్ అయ్యేయాలంటే ఒకవేళ కాన్పట్ పరిస్థితుల్లో చెప్తున్నాను, ఈ 2 మెథడ్స్ అయితే యూజ్ చేయండి. మ్యాక్సిమం మీకు ఎలిమినేషన్ మెథడ్స్లో మ్యాక్సిమం ఆఫ్ ద బిట్స్ కవర్ అయిపోతాయి. మిగిలిన టాలీ రూపంలో మీకు చెప్పాను కదా, ఆల్రెడీ చీట్ కోడ్స్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది. ఆ చీట్ కోడ్స్ వీడియో ఒకసారి చూడండి. ఎవరికైతే ఇంకా చూడలేదో, ఎవరికైతే డౌట్ ఉందో ఒకసారి అయితే వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫైనల్గా ఇంకోటి అయితే చెప్తున్నాను, ఎవ్వరూ కూడా ఒక్క బిట్ కూడా వదలొద్దు. 200 మార్క్స్ మనం స్కోర్ చేసేస్తాం అనేది పక్కన పెడితే బిట్స్ అనేది ఎవరు కూడా వదలొద్దు. అలాగని ఏది పడితే అది పెట్టేయొద్దు. మీకు మ్యాక్సిమం ఆన్సర్ తెలిసే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం చూడండి. అయితే ఆప్షన్ త్రూ వెళ్ళండి, లేదు అని అంటే క్వశ్చన్ చదివి ఆన్సర్ మీకు తెలిస్తే పెట్టండి, లేదంటే ఎలిమినేషన్ మెథడ్ కానీ ఇలాంటి మెథడ్స్ వాడండి. ఎటువంటి టైం వేస్ట్ కూడా చేయొద్దు. అన్నెసెసరీ టైం వేస్ట్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. కంప్లీట్గా 180 మినిట్స్ అనేది యూజ్ చేసుకోండి. ఆ ముందు 180 మినిట్స్ కన్నా ముందు ఉండే ఏదైతే టైం ఉంటుందో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదవండి. మీకు వాచెస్ అలౌ చేయరు కదా అని మీకు టైం తెలియదు అనుకోకండి. మీ స్క్రీన్ మీద ఆ 180 మినిట్స్ కౌంట్ డౌన్ అయితే ఉంటుంది, మీకు దాన్ని బట్టి అర్థమైపోద్ది. సో జాగ్రత్తగా రాయండి ఎగ్జామ్ని. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే